నమస్తే సార్, శరత్ చౌదరి గారు. యారోస్ ఎక్కడ ఈ పైన? హలో సార్, ఏం పరిస్థితి? లోకేష్కి పట్టాభిషేకం రేపు 28 జరగబోతుంది. ఎన్టీఆర్ జన్మదిన రోజునే పట్టాభిషేకం కూడా జరగబోతుంది. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అని కొంతమంది, లేదు పార్టీ ప్రెసిడెంట్ అని కొంతమంది, జాతీయ అధ్యక్షుడిగా రాబోతుంది అనేది. డిఎస్ఆర్ గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల ఆవిర్భావ తర్వాత ఇప్పుడు ఈ మహానాడుకి ప్రత్యేకత అనేది ఒకటి సంతరించుకుంది. ఎందుకు అని అంటే, మనం గత 5 సంవత్సరాలు ఒక విచ్ఛిన్నమైన ఆంధ్రప్రదేశ్, లేదు అని అంటే ఒక రాక్షస పాలన చూసిన తర్వాత, ఇందాక మీరు అన్నట్లుగా ఒంగోలు రాజు వినిపిస్తుందా అండి? మీరు కంటిన్యూ చేయండి. రాక్షస పాలన తర్వాత ఇందాక మీరు అన్నట్లుగా ఒంగోలు అండ్ రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులు ఏవైతే ఉన్నాయో అవి కార్యకర్తలకి ఎంతో బలాన్ని చేకూర్చే మహానాడులుగా గత ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడుగా జరిగింది. ఆ తరువాత సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ దేనికోసం అయితే ఆవిర్భవించింది, తెలుగు ప్రజల కోసం ఏ విధంగా పాటుపడుతుంది అనే దాంట్లో కొన్ని మార్పులు, అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఆధునికత దృష్ట్యా వీటన్నిటి వల్ల మనం ఒక 6 సిద్ధాంతాలని కొత్తగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ మహానాడు. సో ఈ మహానాడికి ఇది ఒక మంచి శుభ పరిణామం అని మనం చెప్పుకోవాలి. 6 సూత్రాలు వచ్చేసరికి మనకి కార్యకర్తనే అధినాయకుడిగా చేసే అంత గొప్ప బలం ఈ మహానాడు ద్వారా మనం తీసుకొని రాబోతున్నాం. దాంతో పాటుగా పేద, బలహీన, బడుగు వర్గాల కోసం ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ దీనికి పేదవాళ్ళని ఎలా వాళ్ళ ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఏ విధంగా పార్టీ కావచ్చు, లేదు అంటే ప్రభుత్వం కావచ్చు పాటుపడాలి అనే దానికోసం వచ్చింది. సో పేదవారి అభ్యున్నత కోసం ఒకటి, ఇంకొకటి వచ్చేసరికి స్త్రీ శక్తి గురించి, అండ్ ముఖ్యంగా యువగలం అనే ఒక కాన్సెప్ట్ తోటి ఏ విధంగా అయితే యువతకి నిరుద్యోగం నుంచి మనం వారి అందరికీ ఉద్యోగ కల్పన కావచ్చు, వారి భవిష్యత్తు మెరుగుపరిచే విధంగా ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద ఒక శ్రద్ధ పెడుతున్నాం. దాంతో పాటుగా అన్నదాత అనే కార్యక్రమం తీసుకొని రాష్ట్రంలో ఉన్న రైతులకు కావచ్చు వాళ్ళందరికీ ఏ విధంగా చేయూతనివ్వాలి అనేది. సో ఇట్లా ఈ 6 సూత్రాలని ప్రవేశపెట్టి ప్రస్తుతం ఉన్న ఆధునికత ప్రపంచంలో ఏ విధంగా ఈ 6 సూత్రాల ద్వారా రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజల్ని అందరినీ మనం మెరుగైన జీవిత శైలి తీసుకొని వచ్చే విధంగా లోకేష్ ప్రణాళిక రచించడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడే మీరు చూస్తున్నారు, గత 43 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత విధంగా లోకేష్ గారు ఎంత క్రియాశీలకంగా పార్టీని తను నడపగలుగుతున్నారు. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కొంచెం బిజీగా ఉన్నా తను రాష్ట్ర అభివృద్ధి కోసం, లేదు అని అంటే ప్రాజెక్టులు కట్టే పరిస్థితుల్లో తను బిజీగా ఉన్న కార్యకర్తలకి ఏ విధంగా లోకేష్ గారు అండగా ఉంటున్నారు. కార్యకర్త సంక్షేమ నిధి అనేది లోకేష్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి చదువు నేర్పించడం కావచ్చు, ఇవన్నీ క్రియాశీలకంగా తను పార్టీలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని రావడం జరిగింది. సో ఇందులో భాగంగా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఆయన వెంట పార్టీ శ్రేణులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అందరూ నడిచే విధంగా ఈ మహానాడు తోడ్పడుతుంది అని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా రేపు మనం ఒక శుభ పరిణామాన్ని చూడబోతున్నాం. లోకేష్ గారి చేతికి ఒక క్రియాశీలకమైన పదవి దక్కబోతుంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అందరూ లోకేష్ గారి సారథ్యంలో గత 43 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు, లేదు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే పరిపాలించారో
ఆ, ఆ, ప్రభుత్వాన్ని లేదు అని అంటే పార్టీని నడిపించారు. అదే విధంగా అంతకంటే మెరుగ్గా లోకేష్ గారు రాబోయే రోజుల్లో క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. శరత్ గారు సార్ చెప్పండి. ఏమంటారు? లోకేష్కి పట్టాభిషేకం అంటే యువతకి ఇప్పటికే ప్రాధాన్యత ఉంది పార్టీలో, అంటే 40% యువతకి ప్రాధాన్యతను ఇస్తానని చెప్పారు. సీనియర్స్ జూనియర్స్ సమతుల్యత ఉంటుంది, సమానంగా వ్యవహారం ఉంటుంది అన్నారు. లోకేష్కి ఇప్పుడు కీలకమైనటువంటి బాధ్యతలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ అంటే ఇప్పుడు మంత్రిత్వ శాఖలో ఉన్నారు, అంటే ఏదేదో నామాత్రం మంత్రి తీసుకోకుండా ఒక కత్తి మీద స్వామి లాంటిది ఒక సవాల్గా స్వీకరించి విద్యాశాఖ తీసుకుని దానిలో ఎప్పటికప్పుడే సమూల మార్పులు తీసుకొస్తున్నారు. విద్యాశాఖలోనే మంచి మార్పులు తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ఒక పదవిని కూడా తీసుకుంటున్నారు. ఏమంటారు దీని మీద కామెంట్ ఓవరాల్గా? ఇంతకు ముందే మన పెద్దలు చెప్పినట్లు విద్యాశాఖలో గత 5 సంవత్సరాలు ఏ విధంగా ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నారు. పాఠ్య పుస్తకాల మీద కూడా ఆయన పేర్లు, కలర్లు, షూలు, వీటన్నిటి మీద బ్రాండింగ్ ఏ విధంగా చేశారు. వాటన్నిటిని ఒక పక్కన పెట్టేసేసి ఇంకా క్లియర్ గా చెప్పాలి అని అంటే 2-3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు సైన్స్ అనే దాంట్లో బయాలజీ కావచ్చు, కెమిస్ట్రీ, ఇట్లాగా కొన్ని ఉన్నాయి. ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మ్యాథ్స్ 1 అని, మ్యాథ్స్ 2 అని వస్తే మొత్తాన్ని క్లబ్ చేసి సింగిల్ సబ్జెక్ట్ లాగా చేసుకొని సైన్స్ లో ఒక సబ్జెక్ట్ పెట్టేసి, మ్యాథమెటిక్స్ లో ఒక సబ్జెక్ట్ పెట్టేసి పిల్లవాళ్ళకి తక్కువ బర్డెన్ ఉండేటట్లుగా చూసి ప్రతి శనివారం కూడా వాళ్ళు చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చేసుకుంటే వాళ్ళకి మైండ్ రిఫ్రెష్ అవుతూ ఉంటది అని చెప్పేసి సాటర్డే నో బ్యాక్ డే అని అన్నట్లుగా ఒకటి పెట్టుకొని పిల్లలతో పాటు వాళ్ళకి ఈ మధ్య చూస్తే మనం రిజల్ట్స్ లో కూడా ఏ విధంగా 10వ తరగతి కావచ్చు, లేక ఇంటర్మీడియట్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఉత్తీర్ణత శాతం ఏ విధంగా పెరిగింది అనేది మనం చూస్తే దాని వెనక లోకేష్ గారి కృషి ఏ విధంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. స్కూళ్ళు ఆధునీకరణలో కావచ్చు, లేదు అని అంటే పాఠ్యాంశాలు రివైజ్ చేయడంలో కావచ్చు, అదే కాకుండా ఎంతో కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఒక డిఎస్సిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు టీచర్ పోస్టులన్నీ భర్తీ చేయడంలో కావచ్చు. ఇది కాకుండా యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్ విషయం తీసుకుంటే అంతమంది వైస్ ఛాన్సలర్ ని కొత్త వాళ్ళని, క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళని, లేదా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని నియమించి ఇంకొక టాస్క్ ఒకటి పెట్టుకున్నారు, ఇంకొక ఎయిమ్ ఒకటి పెట్టుకున్నారు. ఏంటి అని అంటే నెక్స్ట్ వైస్ ఛాన్సలర్స్ మనం తీసుకోవాలి అని అనుకుంటే బయట కంట్రీస్ నుంచి కూడా, పెద్ద పెద్ద యూనివర్సిటీ నుంచి కూడా, ఫారిన్ కంట్రీస్ నుంచి డీన్స్ కూడా మన దగ్గర అప్లై చేసుకునే స్థాయికి మనం వెళ్ళాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని దానికి తగినట్లుగా ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు అన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ విద్యా నాయకుడు తక్కువ కాలంలో ఎవరన్నా ఉన్నారు అని అంటే కేవలం లోకేష్ బాబు మాత్రమే. అందులో అది చాలా క్లియర్ గా మనం తెలుసుకోవచ్చు. సో అందువల్ల ఏంటంటే లోకేష్ గారు ఇదివరకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన విధానం కావచ్చు, లేదు అని అంటే తర్వాత వరల్డ్ బ్యాంక్ కి ఆయన వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదు ఎంతో మంది లీడర్స్ తోటి కావచ్చు, లేదు అని అంటే కంపెనీ సిఇఓస్ తోటి కావచ్చు మాట్లాడుకున్న పద్ధతి చూస్తే ఆయన ఎంత ఎఫిషియెంట్ లీడర్ అనేది అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎన్నో కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కంపెనీలు తీసుకొని రావడం ఈజీనే, ఎవరికైనా ఈజీ. కానీ వెనక్కి వెళ్ళిపోయి తరివేయబడిన కంపెనీస్ ను కూడా ఒప్పించి మెప్పించి మళ్ళీ వెనక్కి మన రాష్ట్రం వైపు చూసేటట్లుగా చూడటం అని అంటే అది ఒక సాధారణమైన లీడర్ చేయగలిగిన పని కాదండి. ఎంతో టాలెంట్, ఎంతో నైపుణ్యత, లేదా ఎంతో స్కిల్ సెట్ ఉంటే తప్ప వెళ్ళిపోయిన వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఒక ప్రాపర్ కాన్ఫిడెన్స్ ఇచ్చి వెనక్కి తీసుకొని రాగలగడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. సో ఇందులో లోకేష్ గారు చాలా సక్సెస్ అయ్యారు. అదే విధంగా రాష్ట్ర బాధ్యతలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ జాతీయ పరంగా ఆయన తీసుకునే బాధ్యతలు కూడా డెఫినెట్ గా ఆయన అర్హుడు అండ్ సమర్థవంతంగా ఆయన నాయకత్వ పటిమ నిరూపించుకోగలరు అని మేము క్లియర్ గా నమ్ముతున్నాం. రైట్, ఓకే.